హాయ్ హలో వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 28. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అత్తయ్య, బంగారాజు అంటే ఆ వ్యక్తి ఊరు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చాడు అన్నారు. అంటే తన వయసు ఎంత ఉంటుంది అని గౌతమ్ ఏదో ఆలోచిస్తూ అడిగాడు. మీరా కన్నా 15 ఏళ్ళు పెద్దోడ్రా గౌతమ్ వాడు. అంత వయసులో పెద్దోడైన వాడు ఒక అమ్మాయిని చూసే చూపు చాలా అసహ్యమైనది. కంటికి నచ్చిన ఆడది కనిపిస్తే చాలు, అస్సలు వదలడు. గౌతమ్ ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఆ బంగారాజు గురించి తనకి తెలిసింది కూడా చెప్పింది వైదేహి. అంత పెద్దవాడు మీరాని అని అంటూ ఆగిపోయాడు గౌతమ్. అదే కదా అంతు చిక్కని ప్రశ్న. మాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. మీరా పరిస్థితి ఒకవైపు బాలేదు, ఇంకోవైపు ఈ బంగారాజు ఏం చేస్తాడో ఏమీ అర్థం కావట్లేదు. అందుకే మీరాని బయటికి పంపించకుండా మీ మావయ్య తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ జాగ్రత్త వల్లే మీరాకి మీ మావయ్య అంటే ఇంకా భయం పెరిగింది అని రాజారావు గారు ఇదంతా ఎందుకు చేశారో తనకి తెలిసినంత వరకు చెప్పింది సీతాలక్ష్మి. కానీ అత్తయ్య, ఇప్పటికీ నా ప్రశ్నకి సమాధానం దొరకలేదు. అసలు మీరా దేని చూసి భయపడింది, ఎందుకు భయపడింది అని అసలు తన ప్రశ్న గురించి అడిగాడు గౌతమ్. ఈ విషయాలు నీకు మీ మావయ్య చెప్పగలుగుతారు గౌతమ్ అని ఆవిడ సమాధానం ఇచ్చింది. సరే అయితే నేను ఒకసారి మావయ్యతో మాట్లాడతాను అని అన్నాడు గౌతమ్. గౌతమ్ అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉండగా అమ్మా అని మీరా గొంతు వినిపించింది. దాంతో అందరూ మీరా వైపు చూశారు. ఇవాళ మీరా చాలా వేరుగా ఉంది. ఎప్పుడూ ఆ గదిలో ఉన్నప్పుడు ఏదో పాతబడిపోయిన బట్టలు వేసుకొని జుట్టంతా ఏదో పిచ్చిదానిలాగా ఉండేది. కానీ ఇవాళ మాత్రం తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. తనని చూడగానే గౌతమ్ కూడా తనని అలానే చూస్తూ ఉండిపోయాడు. పచ్చరంగు పరికిని వేసుకొని ఎరుపు రంగు ఓణి వేసుకొని తన పెద్ద కళ్ళకు కాటుక, నుదుట మీద చిన్న ఎర్ర రంగు బొట్టు బిళ్ళ, తన గుండ్రంగా ఉన్న మొహంలో ఆ చిన్న ఎర్రని పెదాలు, సన్నని తన మెడ, ఆ మెడలో నల్ల తాడుతో రుద్రాక్ష, ఆ పరికినిలో కనిపించకుండా ఉన్న తన సన్నని నడుము. గౌతమ్ అసలు మీరా మీద నుంచి తన చూపుని తిప్పుకోలేకపోయాడు. సీతాలక్ష్మి ఒకవైపు ఆశ్చర్యంతో మరోవైపు ఆనందంతో మీరా దగ్గరికి వెళ్ళి, నా కూతురు ఎంత అందంగా ఉందో చూడు వైదేహి అని మీరాని చూస్తూ మురిసిపోయింది. అవునత్తయ్య, మీరా చాలా అందంగా ఉంది అని వాళ్ళ అత్తయ్య మాటలకు తాను కూడా వత్తాసు పలికింది. అమ్మా, నాన్న ఎక్కడున్నారమ్మా అని నెమ్మదిగా సీతాలక్ష్మిని అడిగింది. నాన్న పంచాయతీకి వెళ్ళారు. ఎందుకు అని అడిగింది సీతాలక్ష్మి. నేను పూజ చేసుకోవాలమ్మా, వెళ్ళనా అని అడిగింది మీరా. అయ్యో మీరా, ఇప్పుడు మావయ్య నిన్ను ఏమీ అనరు. మామయ్య లేనప్పుడే కాదు, ఉన్నప్పుడు కూడా నువ్వు బయటికి రావచ్చు అని వైదేహి మీరాతో అంది. మీరా తన తల ఊపుతూ, లేదు, నేను నాన్న ఉంటే బయటికి రాను, నాన్నకు కోపం వస్తే అని అంది మీరా. కోపం వస్తే ఏం చేస్తారు అని గౌతమ్ ప్రశ్నించాడు. చెప్పాను కదా, నన్ను గదిలో పడేస్తారు అని, మళ్ళీ అడుగుతావెందుకు అని అంది మీరా. మామయ్య అలా ఏం చెయ్యరు అని అన్నాడు గౌతమ్. నీకేం తెలీదు, నాన్నగారు నన్ను చాలాసార్లు ఆ గదిలో వేసేశారు అని కొంచెం కోపంగా అంది. గౌతమ్ తన మాటల్లో ఉన్న కోపాన్ని గ్రహించాడు. అవునా, నాకేం తెలీదా? అయితే నువ్వు చెప్పు, నేనేం చెప్పాలి అని అడిగింది మీరా. నీకేం తెలుసో అది చెప్పు. నువ్వే కదా నాకేం తెలియదు అని అన్నావు. నేర్చుకుంటాను నీ దగ్గర నుంచి, చెప్పు అని అన్నాడు గౌతమ్. నేను నీకేమి నేర్పించను. నిన్న నీకు పాట నేర్పిస్తానంటే నువ్వేం చేసావు? నాన్న ముందు నన్ను తోసేసావు. నువ్వు మంచివాడివి కాదు. నేను నీతో ఫ్రెండ్ నిన్న ఏదో అన్నావేంటది? ఫ్రెండ్షిప్. నేను నీతో ఫ్రెండ్షిప్ చెయ్యను అని అంది కోపంగా మీరా. నువ్వు మంచి పని చేశావని చెప్పాను, అది కూడా తప్పేనా అని అడిగాడు గౌతమ్. తప్పే, నీతో మాట్లాడను, నేను వెళ్ళి నా పూజ చేసుకుంటా అని మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఏంటి గౌతమ్, ఇప్పుడే కదా తను మార్మూలు అవుతుంది, నువ్వు తనతో ఇలా మాట్లాడడం ఏంటి అని అడిగింది వైదేహి. అక్క, మీరా ఏమందో గుర్తు తెచ్చుకో. నేను నీతో మాట్లాడను అంది. అంటే మీరాకి కోపం వస్తుంది. కోపం వస్తేనే కదా భయం పోతుంది అని అన్నాడు గౌతమ్. వైదేహి, నీ తమ్ముడు డాక్టర్ చదువుతో పాటు మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని కూడా చదివి వచ్చాడు అని గౌతమ్ వైపు చూసి, అంతేనా గౌతమ్ అని అడిగింది సీతాలక్ష్మి. ఏం చేయమంటారు అత్తయ్య, అక్కడ ఉండి నేర్చుకున్నాను అని అన్నాడు గౌతమ్. మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు అని వైదేహి గౌతమ్ని ప్రశ్నించింది. అక్క, నాకు ఇంకా మీరా గురించి పూర్తిగా తెలియదు. మామయ్య అడిగినా చెబుతారన్న నమ్మకం నాకు లేదు. కానీ బాగు చేయాలంటే తనతో మాట్లాడుతూ ఉండాలి. నేను మాత్రమే కాదు, మీరందరూ కూడా. ఈరోజు మీ రోజువారీ పనులు తనకి చెప్తూ ఉండండి. రోజులో కనీసం 20 గంటలు తనతో మాట్లాడుతూ ఉండండి. ప్రస్తుతానికి తనతో ఏం పనులు చేయించకపోయినా పర్వాలేదు, కానీ తనని కూడా మాట్లాడించండి. ఒకవేళ మీరాకి కోపం వస్తే ఆ కోపాన్ని కూడా బయటికి తెప్పించండి అని అన్నాడు గౌతమ్. కోపం బయటికి వచ్చినంత మాత్రాన భయం పోతుందా గౌతమ్ అని చక్రి లోపలికి వచ్చి గౌతమ్ని అడిగాడు. బావా, మీరా చిన్నప్పటి నుంచి భయం తప్ప ఇంకేం ఫీలింగ్ తెలియకుండా పెరిగింది. తనకి వేరే ఫీలింగ్స్ తెలిస్తేనే కదా తను ఇంకొక ఫీలింగ్కి అలవాటు పడేది. భయం అన్న ఒక్క ఫీలింగ్ తెలియడంతో తనకి భయపడడం తప్ప ఇంకేం తెలియట్లేదు అని చక్రి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు గౌతమ్. కానీ గౌతమ్, మీరా నన్ను చూస్తేనే భయపడుతుంది. నేను తనతో ఎలా మాట్లాడాలి అని అడిగాడు చక్రవర్తి కొంచెం బాధపడుతూ. మరి గౌతమ్ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? చూద్దాం నెక్స్ట్ అప్డేట్స్లో. ఎక్కడో కాదు, మీ ఈ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో. మీ అనామికతో వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా. ఈ స్టోరీని గనక మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ కంప్లీట్ స్టోరీని చదివేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్.